హాయ్ అండి. ఆలు చిప్స్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. అంత బావుంటాయి ఆలు చిప్స్. ఇంకా ఆలు చిప్స్‌కి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా ఏమి అవసరం లేదు. బంగాళదుంపలు, ఉప్పు, కారం, ఆయిలు ఉంటే సరిపోతుంది. నేనైతే ఒక 4 బంగాళదుంపలు తీసుకొని శుభ్రంగా కడిగేసి తొక్కు తీసేసాను. ఒక బౌల్‌లో వాటర్ వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, ఈ తొక్కు తీసిన బంగాళదుంపల్ని ఇలాగా చిప్స్‌లా అయితే కట్ చేసుకోవాలి. ఈ ఉప్పు వాటర్‌లోనే కట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కట్ చేసుకున్నాక ఈ ఉప్పు వాటర్ నుంచి మొత్తం నీరంతా వడకట్టేసి ఒక తవల పైన అయితే వేసుకోవాలి ఈ చిప్స్ అన్నిను. మొత్తం అన్నీ ఇలా వేసుకున్నాక తవలతో అయితే తడేమీ లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. లేదంటే కాసేపు ఆరబెట్టుకున్నా సరిపోతుంది. మొత్తం అయితే ఇలా వేసుకొని నేను తుడిచేసాను తడేమీ లేకుండా. ఇంక ఈలోపే స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చిప్స్ ఒక్కొక్కటిగా వేసుకున్నాను. ఈ చిప్స్ వేగేటప్పుడు మీడియంలోనే పెట్టాలి. హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. హై ఫ్లేమ్‌లో పెడితే తొందరగా మాడిపోతాయి, ఉడకవు. మీడియంలో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంక తీసేయడమే. నేను తీసుకున్న 4 బంగాళదుంపలు 4 సార్లు 4 వాయిల్లకైతే వేసుకున్నాను. చాలా బాగొచ్చాయి. క్రిస్పీగా చాలా బావుంటాయి. ఇంక ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో అయితే కొంచెం కారం అయితే నేను వేసుకున్నాను. కొంచెం కారం వేసుకొని మొత్తం ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. కావాలనుకుంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ సాల్ట్ వాటర్‌లోనే వేసి తీస్తాను కాబట్టి కొంచెం కారం వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా ఆలు చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా బాగున్నాయి. చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి.